హైదరాబాద్లో బోనాల పండుగ సందడి అంబరాన్నంటింది. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా నగరంలోని మహంకాళి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ రాష్ట్రము, మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో, అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఆ ఉగ్రవాదులను మన దేశం పైన మన దేశం పైన మళ్ళొకసారి మన వైపు చూడకుండా వారికి గుణపాఠం చెప్పినటువంటి తీరును అమ్మవారు కూడా పూర్తిగా స్థాయిలో అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మనందరూ తెలుసు, బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మక, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు పెట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ అన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పి, మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో పట్టింది. ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేగ్ వ్యాధి వస్తే ఆ ప్లేగ్ వ్యాధి నుంచి కాపాడు తల్లి, ఈ ప్లేగ్ వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి, ఈ ప్లేగ్ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే, ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగు వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది. కాబట్టే వాళ్ళ సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా స్వాగతం పలుకుతా ఉన్నాం. అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి దేవాలయ సాదరంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.